జరగకూడదో అదే జరిగింది. ఏదైతే చైనాని వణికిస్తున్న కొత్త వైరస్ వణికిస్తుందో అది మన దేశంలోకి ఎంటర్ అయిపోయింది. అవును. ఇప్పుడే న్యూ చైనా వైరస్ ఏదైతే ఉందో మన దేశంలోకి ఎంటర్ అయిపోయింది. చైనాలో విజృంభిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ ఇండియాలోకి ఎంటర్ అయ్యింది. బెంగుళూరులోని 8 నెలల పాపకు హెచ్ఎంపీవీ వైరస్ సోకింది. నగరంలోని బాప్టిస్ట్ ఆసుపత్రిలో ఈ కేసు వెలుగు చూసింది. ఒక ప్రైవేట్ ఆసుపత్రి నుండి వచ్చిన నివేదిక ప్రకారం శిశువు పాజిటివ్ పరీక్షించిందని రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారులు ఈ విధంగా ఈ ప్రైవేట్ హాస్పిటల్‌లో పరీక్షించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య సంస్థ అధికారులు అయితే తెలిపారన్నమాట. దీనిపై ఇంకా తమ ల్యాబ్‌లో ఎలాంటి పరీక్షలు చేయలేదన్నారు. ప్రైవేట్ ఆసుపత్రి పరీక్షలను తాము అనుమానించాల్సిన అవసరం అయితే లేదని అంటున్నారు. ఫ్లూ నమూనాలో దాదాపు 0.7 హెచ్ఎంపీవీగా గుర్తించబడ్డాయి. ఇండియాలో ఇదే తొలి హెచ్ఎంపీవీ వైరస్ కేసు కావడం గమనార్హం. హెచ్ఎంపీవీ లేదా హ్యూమన్ మెటాప్యూమో వైరస్ సాధారణంగా 11 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల్లో అయితే వస్తుందన్నమాట ఇది. ఒక్కసారిగా ప్రజలందరినీ కూడా అలర్ట్ అయితే చేయడం అయితే జరిగింది. సో, ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కేస్ అయితే ఎంటర్ అయిపోయింది. చైనాలో ఉన్న వైరస్ మన దేశంలోకి అయితే ఎంటర్ అయిపోయిందనమాట. ప్రతి ఒక్కరు కూడా అలర్ట్‌గా అయితే ఉండండి. మాస్కులు అయితే పెట్టుకోండి. జాగ్రత్తగా అయితే ఉండండి. ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి. అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు.